గుంటూరు ఈస్ట్ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమాకు అవకాశం కల్పించారు. పూర్తిగా ఆమెని సమన్వయకర్తగా నియమిస్తూ పార్టీ ప్రకటించింది. పూర్తిగా ఆమె మనతో ఉన్నారు. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆమె పార్టీ కోసం కష్టపడుతూ ఉన్నారు. మేడం మనతో ఉన్నారు. మేడం, ఈరోజు మిమ్మల్ని సమన్వయకర్తగా నియమించారు, ఏమనుకుంటున్నారు? అందరికీ నమస్తే అండి. సామాజిక న్యాయం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట ఇచ్చిన ప్రకారంగానే చేసి చూపించారు. మాట ఇస్తే మడుమ తెప్పని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనారిటీల కోసం పెద్దపీట వేసి 4% రిజర్వేషన్ ఇచ్చారు. అదేవిధంగా జగనన్న 4% రిజర్వేషన్ వరకే వాళ్ళు ఉండకూడదు, ఇంకా ముందుకు వెళ్ళాలి, రాజకీయ పరంగా వాళ్ళకు ఉన్నత స్థానాలు రావాలి అని చెప్పి ఆలోచించి ఈరోజు మీరు చూసుకుంటే జగనన్న మరి ఒక్క అడుగు ముందుకేసి ఏం చేశారంటే మనకి మైనారిటీలకి మహిళలకి మీరు చూసుకుంటే మైనారిటీ మహిళలు బయటికి రావాలంటేనే ఎంతో సంకోచిస్తారు, ఎంతో ఇబ్బంది పడతారు. కానీ ఈ రాజకీయ పరంగా వాళ్ళకు కూడా ఉన్నత స్థానాలు ఉండాలని చెప్పి శాసన మండలిలో చైర్మన్గా ఇవ్వడం జరిగింది. అలాగే మైనారిటీలకు మీరు చూసుకున్న ఎక్కడ చూసినా కూడా మైనారిటీలకి డిప్యూటీ సీఎంలు కానీ లేకపోతే డిప్యూటీ మేయర్ కానీ లేకపోతే ఎక్కడ చూసినా కూడా గతంలో మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు హయాంలో మైనారిటీలు అంటే కించపరిచేలా చూసేవాళ్ళు. మరి ఆయన ఒక మినిస్ట్రీ పదవి ఇవ్వలేదు ఏంటి, మీ మినిస్ట్రీలో ఇవ్వలేదు అని అడిగినందుకు దేశద్రోహి చట్టం వేసి గుంటూరు ఈస్ట్లోనే ఎంతో మందిని జైలుకి పంపించింది. ఆ సమయంలో కూడా కష్టకాలంలో కూడా అడిగిన వాళ్ళందరికీ తోడున్నామని చెప్పి జగనన్న ఆ రోజు కూడా మరి అందరినీ విడిపించి చేసి వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ తీయించి చేసి అక్కడే కనిపిస్తుంది జగనన్నకి మైనారిటీల మీద ఉన్న ప్రేమ ఆప్యాయత. మరి అదేవిధంగా ఈసారి జగనన్న మరి నాన్నగారికి 2 సార్లు అవకాశం ఇచ్చారు. 2 సార్లు జగనన్న పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము కాకుండా నాన్నగారు కూడా గెలిపించుకొని వచ్చి గుంటూరు ఈస్ట్ మళ్ళీ ఆయన చేతిలో పెట్టడం జరిగింది. ఈసారి మైనారిటీ మహిళైన నాకు జగనన్న అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలందరికీ తోడుగా ఉండి అలాగే జగనన్నకు మాత్రం ఈ గుంటూరు ఈస్ట్ మాత్రం గిఫ్ట్గా ఇస్తాను. మైనారిటీలు అని అంటే ఆయనకి ఎంత మంచితనం అంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమ మీకు కనిపిస్తూనే ఉంది. వాళ్ళని ఎప్పుడు పక్కనే పెట్టుకోవాలనే ఉద్దేశం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అన్న పదానికి ఆయన ఒక నిదర్శనం, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వచ్చారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా వేరే రాష్ట్రాల్లో చూడండి, ఎక్కడ చూసినా కూడా ఎలా ఉందో ఈ రోజు ఈ రాష్ట్రం ఎలా ఉందో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, చిరునవ్వులు ఉన్నారు. ఎంతోమంది ఏదో మాటలు అంటూ ఉంటారు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ చూసినా కూడా జగనన్న పాతికిపోయి ఉన్నారు. ప్రతి కుటుంబానికి ఆయన తోడుగా ఉన్నారు. అలాగే గుంటూరు ఈస్ట్లో మరి పింఛన్లు ఈ రోజు మీరు చూసుకుంటే జగనన్న 3,000 వరకు పింఛన్లు ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో వేయడానికి ఈరోజు బటన్ నొక్కుతున్నారు. మరి అవ్వాతాతల్లో చిరునవ్వులు చూడొచ్చు. అలాగే మైనారిటీలందరికీ సోదరులందరూ గుర్తించండి, ఒక్కసారి చూడండి వ్యత్యాస గతంలో ఎలా ఉంది, ఈ రోజు మైనారిటీల ప్రభుత్వం ఎలా ఉంది. ఇది మైనారిటీల ప్రభుత్వం, ఇది ఎస్సీ ఎస్టీ ప్రభుత్వం, ఇది బీసీ ప్రభుత్వం. మరి ప్రతి ఒక్కళ్ళు బడి వర్గాలందరికీ నేను తోడున్నాను అని చెప్పే ప్రభుత్వం జగనన్న. మన ప్రభుత్వం మనందరి ప్రభుత్వం అంటున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు జగనన్నకి తోడుగా ఉండండి. ఖచ్చితంగా ఇప్పటికే 2 సార్లు మా నాన్నగారికి అవకాశం కల్పించారు, ఇప్పుడు 3వసారి నాకు అవకాశం కల్పించారు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని అఖండ మెజార్టీతో గెలుపొంది జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇస్తామని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.